కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బెజవాడ నాగరాజు పాల్గొన్నారు. చంద్రం చంద్రం ప్రతినిధులందరికీ నమస్కారం. మరి ఈరోజు రామాయణపేట సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల పట్ల మక్కువతో రైతులకున్న ఇబ్బందులను తొలగిస్తూ రైతే బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కాబట్టి మరి రైతులకు 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తూ మరి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను అందిస్తూ రైతులకు రైతు బంధు అందిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఆరుగాలం కష్టపడి పంట పండించుకుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చిన్నచూపు చూస్తూ ఉంది. మేము ఏం అడుగుతలేం. తెలంగాణ రాష్ట్రంలో రైతులు కష్టపడుతున్నారు, వాళ్ళకి 24 గంటల కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, పంటకు రైతు బంధు వస్తుంది, పెట్టుబడి వస్తుంది. మరి అలాంటి సందర్భంలో పండిన పంటను కొనమంటున్నాం. మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా కొంటున్నారో ఇక్కడ ఏ పంట అయితే పండుతుందో ఆ పంటను కొనమంటా ఉన్నాం. కానీ పక్క రాష్ట్రాలలోనేమో ఏ పంట వండినా కొంటున్నారు. మన దగ్గర మాత్రం ఎండాకాలం యాసంగి పంటను కొనము, యాసంగి పంటలో ఒక మెలిక పెడుతున్నారు, ఏంటంటే రైసే కొంటామని. కానీ మన తెలంగాణలో ఉన్న ఈ ఉష్ణోగ్రత వల్ల మనకు మార్చిలో పంట వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైస్ రాదు. మన దగ్గర బాయిల్డ్ రైస్ వస్తుంది. అంటే రైస్ అనేది ఒకవేళ రైస్ చేస్తే విరిగిపోతుంది, నూక అవుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగం నష్టపోతుంది. దాని గురించే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా చేసి వచ్చినప్పటికి కూడా ఉలుకు లేదు, పలుకు లేదు, పంట గుంటా అన్న ఊసే లేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేనే మరి తెలంగాణ రాష్ట్రం రైతాంగం నష్టపోద్దు, పంట నేనే కొంటా అని చెప్పేసి మళ్ళీ గన్ని బ్యాగ్స్కి ఆర్డర్ ఇచ్చేసి మనకు ఏదన్నా అంటే రైస్కి బదులు బాయిల్ రైస్ చేసి రైస్ చేసి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని, ఆ ఆర్థిక భారాన్ని నేనే భరిస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం తరఫున హామీ ఇచ్చి మరి రైతాంగానికి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మరి జిల్లాలో గతంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినామో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి రైతుల పంటను చివరి గింజ వరకు కొంటాం. మరి రామాయణపేట మండలానికి సంబంధించి 23,000 ఎకరాలల్లో మరి పంట వేయడం జరిగింది. దానికి తోడు ఇక్కడ 11,000 ఎకరాలల్లో పంట వేయడం జరిగింది. 23,000 మెట్రిక్ టన్ల ప్యాడీ రాబోతూ ఉంది. తప్పకుండా ప్రతి చివరి గింజ వరకు కూడా ప్యాడీని కొనుగోలు చేస్తాం. ఒకటే మా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గన్ని బ్యాగ్స్ దగ్గర చిన్న ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే కొరత ఉంది కాబట్టి ఆ గన్ని బ్యాగ్స్ దగ్గర సమన్వయం చేసుకున్నట్టయితే తప్పకుండా చివరి గింజ వరకు కూడా పంటను కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు.